బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు రెండు ఒకే నాణానికి బొమ్మ బొరుసు లాంటివని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ రెండు పార్టీలు ఏనాడైనా పేదలకు సన్నబియ్యం ఇవ్వాలని ఆలోచన చేశాయా అని ప్రశ్నించారు. సంగారెడ్డిలో నిర్వహించిన కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. రేషన్ కార్డు అనేది కేవలం బియ్యం తెచ్చిపెట్టే సాధనం మాత్రమే కాదని, ఇది ప్రజల ఆత్మ గౌరవం అన్నారు. ఎక్కడికి వెళ్లినా ఆకలి తీర్చే కార్డు అని రేషన్ అనే వ్యవస్థను ప్రారంభించిందే కాంగ్రెస్ పార్టీ అన్నారు. ఇందిరాగాంధీని ఆదర్శంగా తీసుకుని పేదలకు తాము సంక్షేమాన్ని అందిస్తున్నామని రేవంత్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పథకాలపై చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు సన్నబియ్యం అందించాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతోందని, 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో పేదలకు ఎప్పుడైనా సన్నబియ్యం ఇవ్వాలనే ఆలోచన కూడా రాలేదని విమర్శించారు. రేషన్లో సన్నబియ్యం ఇవ్వడంతోనే మార్కెట్లో బియ్యం రేట్లు తగ్గాయని, కాంగ్రెస్ వస్తే కరెంట్ కూడా పోతుందన్నారు. ఏనాడైనా పోయిందా అని సీఎం ప్రశ్నించారు. ఎన్నో ఏళ్లుగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూసిన కుటుంబాలకు ప్రజాప్రభుత్వం భరోసా ఇచ్చింది. 15 లక్షలకు పైగా కొత్త రేషన్ కార్డులు జారీ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించుకోబోతున్నాం. కొత్త సాంకేతికతతో రేషన్ పంపిణీలో పారదర్శకతను, జవాబుదారీతనాన్ని పెంచడానికి మా ప్రభుత్వం శాయశక్తుల కృషి చేస్తుంది. అదేవిధంగా మిత్రులారా, ఇందిరమ్మ ఇండ్లు అంటే కేవలం అవి 4 గోడలు పైన స్లాబ్ మాత్రమే కాదు, పేదల ఆత్మగౌరవ ఆనవాళ్ళు ఈ ఇందిరమ్మ ఇండ్లు. జీవితమంతా కష్టించిన సొంత ఇల్లు కట్టుకోలేమన్న నిస్సహాయత నుండి మాకు సొంత ఇల్లు ఉందని గర్వంగా చెప్పుకునే భరోసా ప్రజాప్రభుత్వం అందిస్తున్నది. అందుకే పేదల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా ఇందిరమ్మ ఇండ్లు నిర్మించడం జరుగుతుంది. తొలి దశలో 4.50 లక్షల ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయల ఉచిత సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నది.